ప్రభుత్వం. సో అధికారంలోకి వచ్చిండ్రు అంతవరకు బాగానే ఉంది. సో 6 గ్యారంటీల విషయంలో మీరు క్లారిటీలో ఉన్నారా? పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతామన్న భరోసాతోటి మీరు ఉన్నారా? ఉంటుంది, ఎందుకు ఉండదు. దానికంటూ ఒక ప్రణాళిక తయారవుతుంది. అంటే 9వ తారీఖున సంతకాలు పెడతాము, అమలు చేస్తామన్నాం. అదే దానికన్నా 2 రోజుల ముందే సంతకం పెట్టడం జరిగింది. 7వ తారీఖునే సంతకాలు పెట్టేశాం. అది ఒక్కొక్కటి 100 రోజుల లోపల పూర్తి స్థాయిలో అమలు పరుస్తామని చెప్పాం. దానికంటూ ఒక ప్రణాళికల కొన్ని ఇప్పుడు మనం చెప్పినాం. 92 లక్షల యూనిట్లు రేషన్ లబ్ధిదారులు ఉంటే 1,50,00,000 యూనిట్లు రేషన్ లబ్ధిదారులను రాస్తున్నాయి. కానీ అందులో 50-60 లక్షల మంది యూజ్ చేసుకోవట్లేదు. అవన్నీ ప్రక్షాళన చేయాలి. ఎవరికి పడితే వాళ్లకు ఇచ్చేస్తే ప్రభుత్వ ధనం వేస్ట్ అయిపోతుంది. ఎవరు లబ్ధిదారులు, ఎవరు అవసరం ఉన్నటువంటి వాళ్ళు, ఎవరికి ఇది నిజమైన లబ్ధి పొందాలి అనేది ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తుంది. పూర్తి స్థాయిలో రివ్యూ జరుగుతుంది. ప్రతి ఒక్క అధికారితోని, ప్రతి ఒక్క అంటే డిపార్ట్మెంట్తోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చొని మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం కూర్చొని మాట్లాడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిజమైన లబ్ధిదారులకే అందేటట్టుగా, దుర్వినియోగం కాకుండా, ప్రజలు కట్టిన అంటే ఏదైతే ట్యాక్సుల రూపంలో కానీ ఇంకా ఇతరత్ర రూపంలో వచ్చే ప్రభుత్వ ఖజానాలో వ్యర్థం కాకుండా ఉపయోగపడేది 5 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో లబ్ధిదారులు పేదలకు అందాలనేదే మా కాన్సెప్ట్. కాబట్టి ఆ దిశగానే రేవంత్ రెడ్డి గారు అడుగులేస్తున్నారు. మా మంత్రివర్గం కూడా ఆ దిశగానే పనిచేస్తుంది. మీరు చూసిన ఎస్పీలతో, కలెక్టర్లతో, వివిధ డిపార్ట్మెంట్లతో రివ్యూలు ఉదయం నుంచి రాత్రి వరకు. రేవంత్ అన్న హెల్త్ బాగాలేకున్నా కూడా ఈ మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. అంటే ఈ రాబోయే కాలంలో 5 సంవత్సరాలు ఏ ఇబ్బంది కలగకుండా అందరు లబ్ధిదారులకు లబ్ధి పొందేటట్టుగా ఏరేస్తారు. కొంత ఏదైతే నాకు కొంతమంది రేషన్ షాప్ డీలర్లు కూడా చెప్పారు, కార్లలో వచ్చి బియ్యం తీసుకొని పోతారన్నారు. అట్లాంటి వాళ్ళకు ఉచితాలు కాకుండా నిజమైన లబ్ధిదారుడు, పేదోడు, ఇందాక నాకు అన్నట్టే పేదోడు కూలీ చేసుకున్నానికి ఇప్పటివరకు రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి రాలేవు. అలాంటి వాళ్ళకు కూడా కావాలి. కాబట్టి 28వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డుల గురించి అప్లై చేసుకోవడం కోసము, ఇందిరమ్మ ఇండ్ల కోసము, అట్లాగే 500 రూపాయలు వరి మీద మేము బోనస్గా ఇస్తాన్నాము. దాని మీద అన్ని మొత్తంగా ఒకటి 100 రోజుల్లో పూర్తిగా మేము లబ్ధిదారులకు లబ్ధి చేకూరుస్తాము. 6 గ్యారెంటీల్ని అమలు పరుస్తాము. మీరు అన్నట్టుగానే మీరు ఇస్తారా అన్నట్టుగా మాకు కూడా ముందు తెలుసు. తెలంగాణ అప్పుల పాలయ్యి ఉన్నది, తెలంగాణలో నిధులు లేవు, తెలంగాణ ఖజానా ఖాళీ ఉందని మాకు తెలుసు. కానీ దానికంటూ ఒక ప్రణాళిక ఉంది. అవన్నీ సిద్ధమవుతున్నాయి. దానికి చెప్పాల్సినటువంటి అవసరం కన్నా ఎక్కువ చేసి ఆచరణలో చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగానే అడుగులేస్తోంది ప్రభుత్వం.